దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనము చివరి భాగం నుండి, దేవుడు కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినవల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు రోమాపత్రిక నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు. ఏమనగా, క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే, ఆయన శిలువ మరణము పొంది 3వ దినాన లేచి పరలోక రాజ్యమునకు ఆరోహణమాయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేయించు ఉన్నారు. ఆయన ప్రేమంత గొప్పది, ఆయన ప్రేమంత శక్తివంతమైనది. మన కోసం ఆయన ప్రాణం ఇచ్చారు. ప్రియులారా, అందుకని అపోస్తులైన పౌలు రోమా పట్టణానికి, సంఘానికి వ్రాస్తుంటూ ఉన్నాడు, ఇటువంటి ప్రేమ కలిగిన దేవుని నుండి మనలను ఎవరైనా వేరుపరచగలరా? ఎటువంటి ప్రేమ అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, ఆయన చివరి బొట్టు వరకు మన కోసం సిందించారు. ప్రాణమే త్యాగము చేసిన దేవుడు. అందుకనే పౌలు గారు అంటూ ఉన్నాడు రోమా సంఘానికి రాస్తూ, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుని ప్రేమ శక్తివంతమైనది, అది వెలకట్టలేనిది. మానవుని ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. గనుక పౌలు గారు అంటూ ఉన్నారు, ఓ రోమాపట్టణమా, రోమా సంఘమా, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపగలడు? అది శ్రమైన అవ్వచ్చు, హింసైన అవ్వచ్చు, కరువైన అవ్వచ్చు, వస్త్రహీనత, ఉపద్రవమైన, ఖడ్గమైన అవ్వచ్చు. ఆయన ప్రేమ నుండి వేరుపరచలేదు. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, దేవుని ప్రేమలో నడుస్తున్న మనందరము కూడా కష్టాలు వచ్చినాయని, శ్రమలు వస్తున్నాయని దేవుని ప్రేమను విడిచిపెడతామా? దేవుని ప్రేమను నిర్లక్ష్యము చేస్తామా? అదేమాత్రము మంచిది కాదు. ఎందుకంటే మన ప్రేమ కంటే ముందుగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ వలన మనకు విమోచన దొరికింది, పాపము నుండి, శాపము నుండి. గనుక అది శ్రమ అవ్వచ్చు, ఎటువంటి హింసైనా, ఎటువంటి పరిస్థితులైనా దేవుని ప్రేమ నుండి వేరుపరచలేవు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. గనుక క్రీస్తు ప్రేమ మనము ప్రతినిత్యము పొందుకుంటూ ఆయన ప్రేమలో సాగిపోయే వారికి ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ కష్టమే అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, గడ్డు సమస్యలు అవ్వచ్చు, ఆయన ప్రేమలో నిలబడితే ఖచ్చితంగా దేవుడు మన పక్షాన విజయమును సమకూరుస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామము కొరకే వందనాలు. మీ బిడ్డలైన వారితో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీ ప్రేమ నుండి ఎవరు వేరుపరచగలరు నాయనా? ఎటువంటి శ్రమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, హింసైనా నీ ప్రేమ నుండి వేరుపరచలేదని నాయన దినాన మేము తెలుసుకొని ఉన్నాము ప్రభువా. నీ కొరకు బ్రతికు వారిగా నీ ప్రేమలో నాయన ఎటువంటి పరిస్థితి అయినా అధిగమించుకుంటూ ముందుకు సాగిపోయేవారిగా మీ ఆత్మ సహాయం మాకు దయచేసి
గొప్ప జయమును సమకూర్చండి ప్రభువా. నీ ప్రేమంత మాధుర్యమైంది నాయన. నీ ప్రేమలో సాగిపోయే భాగ్యం అందరికీ దయచేయమని. ఎవరైనా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఉంటే వారిని కనికరించి సహాయం చేసి మీరే కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన కృప చేత మనలను దీవించునుగాక. ఆమేన్.